happy. He's just like, okay, let's just chill. I mean, let's sit together and let's just vibe. Yeah. వైబ్. Yeah, vibe. ఓకే. సో నరేష్ గారికి బాగా హ్యాపీగా అనిపించినప్పుడు ఏం చేస్తారో మీరు చెప్పాలి. నరేష్ గారు ఇప్పుడు కూడా ఇంత ఎనర్జీగా ఉన్నారంటే ఆయన హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా ఉన్న టైంలో రొమాన్స్ చేస్తారు నేను. ఓకే చూస్తే ఎందుకంటే అందరూ సార్. రోమియో తర్వాత లైలా లేదు సార్, వాళ్ళు కూడా చిన్న anyway it's nice romance It's is nice. a beautiful ఎస్. నిన్న ప్రెస్ మీట్ లో కూడా నరేష్ గారు చెప్పారు, Romance is your vibe. yes ఎస్, వైబ్ చెక్ లో మీ దట్ ఈస్ ద వైబ్. స్టిల్ యంగ్ అండ్ ఎనర్జీ. yes అఫ్ కోర్స్. ఓకే నాని గారు, మన ప్రొడ్యూసర్ గారు ఏం చేస్తారు హ్యాపీగా ఫీల్ అయిన? ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. చెప్పు, ఇది రెండు చెప్పాలి. హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, హ్యాపీగా లేనప్పుడు ఏం చేస్తారు కూడా జడ్జిలు తర్వాత. ఎక్కడ ఉన్నారు? No comments. నో సార్, హ్యాపీగా ఉంటారని చెప్పారు. కోపంగా ఉంటే ఏమైనా చేస్తారా? You go for trips అండి, మంచి ట్రిప్స్కి వెళ్తారు హ్యాపీగా ఉన్నప్పుడు. ఆయన సోలోకి వెళ్ళిపోతారా? solo. మిమ్మల్ని ఎవరినైనా ఇంక్లూడ్ చేసుకుంటారు? మేబీ ఫ్రెండ్స్తో ఎక్కువ వెళ్తుంటారు. మీరు హ్యాపీగా ఉంటే ట్రిప్స్కి వెళ్తారు. కరెక్ట్ ఆన్సర్ ఏనండి? కాదు, కరెక్ట్ ఆన్సర్ అందుకే no ఆయన ఏం comments. చేస్తారో మీరు చెప్పాలి. మీరు ఏదో దాస్తున్నారు. హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మంచి పబ్ లో మంచి మంచి పార్టీస్ ఇస్తుంటారు. మేము అందరూ ఆయన షాల్ కప్పి సెలబ్రేట్ చేస్తుంటాం. కరెక్టా? But then I think I've forgotten to say that, but he also loves to party. He loves to party and he loves everyone to party around him. Party like this, like one bottle here, one glass here. Not that is the character. That is the character. But in real life, I think he loves seeing people around. He loves to be surrounded by people all the time. I think that's his vibe. That he loves to be surrounded by people, having fun, eating good food, and that also gives him happiness. Okay, that's his vibe. That's his vibe. మరి మన యుక్తి గారి వైబ్ ఏంటి? హీరో గారు మీరు చెప్పాలి, మీరు ఇంకా చెప్పలేదు. నాని చెప్తాడు చెప్పండి పర్లేదు. You both can tell. యుక్తి ఫుల్ హ్యాపీగా ఉంటే అంటే నార్మల్గా తిన ఎక్కువ నవ్వదు, అంటే లైక్ నార్మల్గా సైలెంట్గా అలా కొంచెం అలా డిస్టర్బ్ ఏం మాట్లాడినా సరే. మేము ఎప్పుడైనా సెటిల్ ఏమన్నా పలకరించాం అనుకో ఒక రియాక్షన్ వస్తుంది అని. మరి పాపం భాష ప్రాసెస్ చేస్తారు. భాష గురించి కాదులేండి, అది ఏదో ఉంటుంది అది ఒక మూడ్లో. అచ్చా. కానీ హ్యాపీగా అవుతుంటే హ్యాపీగా ఉన్నప్పుడు షీ లాఫ్ లైక్ ఎనీథింగ్. ఓకే. షీ లాఫ్ అటు ఇటు వాక్ చేస్తూ ఉంటుంది. కొంచెం ఆ బబ్లీగల్ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తాయి, కొంచెం ఆ వైబ్లో ఉంటుంది, బాగా హ్యాపీగా ఉంటుంది. అదే వైబ్ హ్యాపీగా ఉన్నప్పుడు షీ లాఫ్స్. షీ లాఫ్స్ అని నాని నవ్వుతుంటాడు వెనక నుంచి. అదేంటో నాకు అర్థం కాదు. ఎందుకు నేను సార్? అబ్జర్వ్ చేశాను సార్. అంటే అనుకున్న ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి హ్యాపీనెస్. మీరు బాగా సాడ్ గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? కమింగ్ టు కిరణ్ గారు. రెండు ఫుల్లు కొడతాడు. ఓకే, రెండు ఫుల్లులు కొడతారు. మీరు చెప్పండి, ఆయన ఇప్పుడు ఎలాగో మీకు చెప్పారు కాబట్టి మీరు రివీల్ చేయండి ఆయన ఏం చేస్తారు సాడ్ గా. డెస్టినేషన్ లేకుండా కార్ వేసుకుని వెళ్ళిపోతారు. సార్ నరేష్ సార్ మీరు చెప్పండి, మన హీరోయిన్ గారు సాడ్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారు? యుక్తి గారు సాడ్ గా ఉన్నప్పుడు ఎలా చూస్తాయి చెప్పండి. నాకు ప్రశ్న ఇచ్చారండి. మేకప్ టు ప్యాకప్ వరకు కదా. దాంట్లో ఆమె సాడ్గా ఉందనేది నాకు ఎలా చూస్తారు? కాంబినేషన్స్ క్వశ్చన్స్ ఎవరిని వాళ్ళని అడిగితే వాడు చెప్తాం కానీ ఎవరిని వాళ్ళని అడిగితే రెగ్యులర్ ఇంటర్వ్యూ కాబట్టి పక్కన కదా. సరే అయితే అంటే ఎప్పుడైనా తను చెప్పిందా సార్ షూట్ చాలా లేట్ అయింది, ఓ ఇట్స్ వెరీ అట్లా ఏమైనా చెప్పిందా మీకు? మోస్ట్ రిజర్వ్డ్ అమ్మాయి ఓన్లీ అలా సైలెంట్గా షార్ట్ చేయడం, ఫోకసింగ్ ఆన్ ద షార్ట్, గోయింగ్ సిట్టింగ్. ఎప్పుడో ఒకసారి కిరణ్తో మాతో ఆలోచన మాట్లాడుకుంటాం, అంతే నాకు తెలుసు. వాట్ యూ డూ ఇన్ యూర్ సైడ్? I don't talk to anyone. What is your vibe? You don't talk. Most reserved అంటే అది. I'm just with myself. Yeah. నరేష్ గారు మీరే చెప్పండి, మీకు బాగా కోపం వస్తే ఏం చేస్తారు? నాకు అసలు కోపం రాదమ్మా. ఎందుకు రాదంటే అవతల వాళ్ళు ఎందుకు కోపకుంటారో దాని సొల్యూషన్ చూస్తా. కాబట్టి ఆ సొల్యూషన్ నేను ఐ విల్ ట్రై టు ఫైండ్ ద సొల్యూషన్.
కాబట్టి నాకు ఎవరి మీద కోపం రాదు, నా మీద నాకు ఒకసారి కోపం వస్తుంటుంది. ఎవరినైనా ఎక్కువ నమ్మినా ఎక్కువ ప్రేమించినా కరెక్ట్గా దాని రిజల్ట్ రాకపోతే కోపం ఉంటుంది తప్ప ఉండదు. సో కోపం అనేది నాకు ఎక్కువసేపు ఉండదు, షిఫ్ట్ నెక్స్ట్ అంతే. సో రాజేష్ గారు మీరేం చేస్తారు బాగా కోపం వచ్చిన? మా కోపానికి కారణం ఏంటో 1 minute తెలుసుకుంటా. శివ గారి ఎక్కువ అక్కడ ఒకసారి కెమెరా పైన ఒకసారి ఆయన చూపించండి. వాళ్ళందరికీ నా కోపం వస్తే ఏంటనేది తెలుసు. బాగా కోపం వస్తుందా అండి? బాగా కోపం వస్తుందా? అంటే కోపం తక్కువ వస్తుంది, వస్తే మాత్రం చాలా ఎక్కువ. సో వాట్ డు యు డు వెన్ యు ఫీల్ వెరీ ఫ్రస్ట్రేటెడ్, అనాయిడ్, angry? I call someone, like, because to let it out of my system. So once it's out, so I feel less annoyed and less angry. కిరణ్ గారు మీరు? మోస్ట్లీ సైలెంట్గా ఉంటాం, పక్కకెళ్ళి కామ్గా కూర్చుంటాం. ఇంక వెరీ క్లోజ్. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు, కొంపతీసి కోపం అలా ఎక్కువ కోపం ఉంటుంది. ఇంకా వెరీ క్లోజ్ పీపుల్ అని అంటే ఇంకా వెంట అవుట్ చేస్తాం, లేకపోతే వెళ్ళిపోయాం. ఓకే. మీరు నాని? నేను మ్యాక్సిమం సైలెంట్గా ఉంటాను ఎంత కోపం వచ్చి. మీరు చెప్పారని కాదు, నిజంగానే కామ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్.